これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో ఈసగి నోవా దగ్గరికి వెళ్లి ఎలా ర్యాంకింగ్స్ ని ఇంక్రీజ్ చేసుకోవాలో, అలాగే తను ఏం లేకపోతున్నాడో తెలుసుకుంటాడు. తర్వాత స్పెయిన్ విఎస్ జర్మనీ మ్యాచ్ స్టార్ట్ అవడం చూసాము. అలాగే బాజ్రా న్యూ స్టైల్ ని ఎలా క్రియేట్ చేశాడో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక మాంగాని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కునిగామి బాజ్రాని ఛాలెంజ్ చేస్తాడు. ఇక బాజ్రా డ్రిబ్లింగ్ తో కునిగామి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. బట్ కునిగామి వచ్చి తన రిఫ్లెక్సెస్ ని యూజ్ చేసి తనతో కీప్ అప్ అవ్వడం చూసి షాక్ అయిపోతాడు. బట్ నెక్స్ట్ తనకి బాల్ నీచేట్టు యాక్ట్ చేసి తనని ఈజీగా డిఫీట్ చేస్తాడు. ఇక్కడ బాజ్రాని స్టాప్ చేయడానికి గ్రిమ్ అండ్ ఎరిక్ వచ్చి కునిగామిని ఎరగా వేస్తారు. కునిగామి నుంచి ఎస్కేప్ కాగానే ఇద్దరు ఒకేసారి స్టాప్ చేయడానికి వస్తారు. అది బాజ్రాకి అర్థమవుతుంది. అప్పుడే తన ఫీట్ తో బాల్ ని లిఫ్ట్ చేసి లారాకి పాస్ చేస్తాడు. ఇక లారా టొయోటోకి, టొయోటో బాజ్రాకి బాల్ ని పాస్ చేసుకుంటారు. ఇక లాస్ట్ బాజ్రా వచ్చి ఆ పాస్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ బాజ్రా ఏం చేశాడు ఈజీగా అంతా అనలైజ్ చేసి అండర్స్టాండ్ చేసుకుంటాడు. అప్పుడే ఎన్విరాన్మెంట్ ఏంటో అర్థమవుతుంది. బట్ మాస్టర్ ముంచిన ఎన్విరాన్మెంట్ లో నేనేం నేర్చుకోవాలి? ఈ లీగ్ యొక్క ఫిలాసఫీ వచ్చి రేషనాలిటీ. కైజర్ వచ్చే వాళ్ళ స్ట్రైకర్. ఒకవేళ నేను గేమ్ లోకి ఎంటర్ అయితే బెస్ట్ మూవ్ ఏంటి? నేను కైజర్ రూల్స్ ని ఫాలో అవ్వాలా, లేకపోతే రూల్స్ ని ఫాలో అవ్వకుండా కొనమి లాగా నా ఓన్ గోల్ కోసం వెళ్ళాలా, ఏం చేయాలా అని చాలా డీప్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఏకరాశ అండ్ హియోరి వచ్చి కునగామి సోలో గేమ్ ని ఆడుతున్నాడు. అతని వల్ల గేమ్ ఓడిపోతామని చెప్తే ప్లేయర్స్ ని చేంజ్ చేసేది మాస్టర్. ఆ టైంకి మనం రెడీగా ఉండాలని చెప్తారు. అప్పుడు ఈసీగా వచ్చి సోలోగా గేమ్ ఆడడం వల్ల ప్లేయర్స్ ని రిమూవ్ చేస్తాడని అయితే నేను అనుకోను. అనేష్ గా చెప్పాలంటే నేను ఇంత యూజ్లెస్ అని అనుకోలేదు. నేనేం చేయగలను కైజర్ కి మాత్రమే కాదు, ఎంటైర్ టీమ్ కి ప్రూవ్ చేయాలి. ర్యాంకింగ్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడమే కష్టం అంటే మ్యాచ్ మిడిల్ లో గేమ్ ఆడి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం ఇంకా కష్టం. ఇక్కడ కునిగామి గేమ్ వల్ల నేను ఆ స్పాట్ ని తీసుకోవడం ఒకటే దారి. మ్యాచ్ ని చూసి కైజర్ ని ఎలా డిఫీట్ చేయాలో అనలైజ్ చేస్తానని అనుకుంటాడు. ఇక అలెక్సిస్ వచ్చి కైజర్ కి బాల్ ని పాస్ చేస్తాడు. ఇక్కడ 2 ప్లేయర్స్ బాల్ ని తీసుకోవడానికి వస్తే అలెక్సిస్ కి పాస్ చేసి ఆ 2 ప్లేయర్స్ ని క్రాస్ చేస్తాడు. ఇక అలెక్సిస్ పాస్ చేసినట్టు యాక్ట్ చేసి జస్ట్ తన యాంగిల్స్ తో బాల్ ని తీసుకుని తన దగ్గర ఉన్న ప్లేయర్స్ ని క్రాస్ చేస్తాడు. ఇక్కడ బెంచ్ మీద ఉన్న బ్లూ లాక్ ప్లేయర్స్ అందరూ అలెక్సిస్ యాంకిల్ టచ్ టెక్నిక్ ని చూసి షాక్ అయిపోతారు. అప్పుడు రైజీ వచ్చి అలెక్సిస్ లాంటి ప్లేయర్ నాకు కూడా ఉంటే నేను కూడా ఈజీగా గోల్ చేసేవాడిని. అలాంటి ప్లేయర్ కైజర్ కి దొరకడం చాలా లక్కీ అని చెప్తాడు. అప్పుడే ఈసగి వచ్చి నువ్వు చెప్పింది కూడా నిజమే, బట్ ఇక్కడ కైజర్ వచ్చి ఒక మూమెంట్ కూడా వేస్ట్ చేయడం లేదు. ఎరగా నటించడము, బాల్ ని రిసీవ్ చేసుకునే పొజిషన్ లో ఉండడము, మన ప్లేయర్స్ కి డిస్టెన్స్ లో ఉండడము, ఇలా కైజర్ కి క్లోజ్ లో పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసి సడన్ గా ఒకటి రిలైజ్ అవుతాడు. ఇక్కడ కైజర్ అబిలిటీస్ అండ్ మూమెంట్స్ ని చూస్తుంటే అది రేషన్ స్టైల్ కి సిమిలర్ గా ఉంది. అంతేకాదు నా ప్లేయింగ్ స్టైల్ కి కూడా సిమిలర్ గా ఉందని రియలైజ్ అవుతాడు. అప్పుడే సడన్ గా 2 ప్లేయర్స్ వచ్చి క్రాస్ గా రన్ చేస్తారు. బికాజ్ అలా చేయడం వల్ల అలెక్సిస్ కి ఆప్షన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు అలెక్సిస్ ఎవరికి పాస్ చేస్తున్నాడో డిఫెండర్స్ కనుక్కోలేకపోతారు. అప్పుడే అలెక్సిస్ వచ్చి కైజర్ కి క్రాస్ పాస్ ని గోల్ బాక్స్ లొకేషన్ లో ఇస్తాడు. అయితే బాజ్రాకి వచ్చి కైజర్ కి పాస్ ఇస్తున్నాడని తెలిసే ఆ బాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ కైజర్ వచ్చి 2 హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసి బాజ్రాని పెంటికి రాకోకుండా బ్లాక్ చేస్తాడు. బట్ సో కూడా వచ్చి కైజర్ ని గోల్ చేయకుండా తన లెగ్ ని అడ్డంగా పెడతాడు. కానీ కైజర్ వచ్చి లెగ్ కింద నుంచి బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక్కడ కైజర్ ప్లేయింగ్ స్టైల్ ని చూసి ఈసగి అతను నాయి బాజ్రా అండ్ రిన్ కన్నా చాలా డిఫరెంట్ పర్సన్. నా లాంటి ఎక్స్టెన్షన్ అబిలిటీస్ కలిగి ఉన్న ఒక జీనియస్. అతని అబిలిటీస్ అండ్ టెక్నిక్స్ లో వచ్చి నన్ను సర్పాస్ చేశాడని అనుకుంటాడు. అప్పుడు నోవా ఈజీ ఎక్స్ప్రెషన్స్ ని చూసి నీకు ఇప్పుడు అండర్స్టాండ్ అయ్యిందా? అతని హోల్ బాడీ మొత్తాన్ని రైట్ లెగ్ కి షిఫ్ట్ చేసి బాలింగ్ కిక్ చేసేటప్పుడు తన లెగ్ స్పీడ్ ఉంది కదా, దాంట్లో నన్ను సర్పాస్ చేశాడని చెప్తాడు. ఇక్కడ నోవా కూడా కైజర్ టాలెంట్ ని అక్నాలెడ్జ్ చేయడం చూసి నేను ప్రతి దాని గురించి రాంగ్ గా థింక్ చేశానని అనుకుంటా. ప్లేయర్స్ వల్ల కైజర్ లక్కీ కాదు, కైజర్ టీమ్ లో ఉండడం వల్ల టీం చాలా లక్కీ. అందుకే ఈ టీము రేషనల్స్ కి ఫౌండేషన్ అయింది. ముందు ఈగ
ఈగో మెన్షన్ చేసిన ట్రూ ఒరిజినాలిటీ గురించి ఇప్పుడు అండర్స్టాండ్ అవుతుంది. అంటే ఒక స్ట్రైకర్ వచ్చి 0.1 పాయింట్ గా టర్న్ చేసే ప్లేయర్ వచ్చి బ్లూ లాక్ ఐడియాలు. ఇది ఫేస్ 1 లో చెప్పిన ఎగ్జాంపుల్. ఫేస్ 2 లోని ట్రూ ఒరిజినాలిటీ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది నెక్స్ట్ చాప్టర్ లో రివీల్ చేస్తారు. ఇక్కడ బోత్ టీమ్ గేమ్ ని చూసి లెవిన్వో 3 మినిట్స్ వరకు గేమ్ ని ఆడాలని అనుకుంటాడు. ఆ సిస్టమ్ పేరు వచ్చి ఫ్రాంచైజ్ సిస్టమ్. ఇక నోవా కూడా రావాలని డిసైడ్ అవుతాడు. అప్పుడే ప్లేయర్స్ అందరూ మనం ఇప్పుడు ఒక వరల్డ్ క్లాస్ బ్యాటిల్ ని చూడబోతున్నామని చాలా ఎక్సైట్ అవుతారు. ఇక గ్రౌండ్ లో మాస్టర్స్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే అది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ నోవా వచ్చి కునగామితో నీకు ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ ది వచ్చి కైజర్ కి సపోర్ట్ చేసి న్యూ ఆప్షన్ గా ఉండడము, లేదా స్ట్రైకర్ గా పూజ చేసుకోవాలంటే కైజర్ ని డిఫీట్ చేయడము. బట్ ఈ రెండిట్లో నువ్వు ఫెయిల్ అయ్యావు, దానికి నీ దగ్గర రీజన్ ఉందా అని అంటే లేదని చెప్తాడు. అప్పుడు నోవా టీం అందరితో ఆపోజిట్ టీం కి ఛాన్స్ ఇవ్వడం అంటే టీం ని రిస్క్ లో పెట్టడం అని మీనింగ్. అలా జరిగితే రిస్క్ అండ్ రిటర్న్స్ ఈక్వల్ గా ఉంటుంది. మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. నువ్వు అందులో ఫెయిల్ అయ్యావు కాబట్టి నేను ఈసీగీతో నిన్ను రీప్లేస్ చేస్తున్నానని చెప్తాడు. అప్పుడు యుకిమియా వచ్చి ఈసీగీ ర్యాంకింగ్ నా ర్యాంకింగ్ కన్నా చాలా తక్కువ, ఎందుకు ఈసీగీకి ఛాన్స్ ఇచ్చారని అంటే అతను బ్లూలాక్ హీరో కాబట్టి. U20 లీగ్ లో లాస్ట్ గోల్ ని వేసి బ్లూలాక్ హీరో అయ్యాడు. ప్రపంచమంతా ఈసీగీ గేమ్ కోసం వెయిట్ చేస్తూ ఉందని చెప్తాడు. అప్పుడు ఈసీగీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నాకు ఛాన్స్ ముందే వచ్చింది, ఈ ఛాన్స్ ని వేస్ట్ చేయను, అందరికి నేనేంటో ప్రూవ్ చేస్తానని చెప్తాడు. ఇక్కడ స్కోర్ వచ్చి బోత్ టీమ్స్ కి 1 పాయింట్. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బాల్ వచ్చి లెవిన్వో దగ్గర ఉంటుంది. బోత్ మాస్టర్స్ వచ్చి ఫైట్ చేసుకుంటూ ఉంటారు. నోవా లెవిన్వోని ముందుకు వెళ్ళనీయకుండా మేనేజ్ చేస్తాడు. ఇక్కడ ప్లేయర్స్ వచ్చి వాళ్ళ గేమ్ ని చూస్తూ అలా ఉండిపోతారు. బట్ ఈసీగీ వచ్చి నోవాకి హెల్ప్ చేయాలని ఆ ఇద్దరి మధ్యలోకి వెళ్తే ఈసీగీని ఒక వాల్లాగా యూజ్ చేసుకుని నోవా నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అప్పుడు నోవా వచ్చి ఈసీగీతో లెవీ ని డాన్స్ మ్యాన్ అని ఎందుకంటారో తెలుసా, అపోనెంట్స్ ని సర్ప్రైజ్ చేయడంలో వాళ్ళలోనే బెస్ట్. లెవీకి ఆ డాన్స్ స్టెప్ వల్ల ఆ నిక్ నేమ్ రాలేదు, అయితే అతని డ్రిబ్లింగ్ వల్ల అపోనెంట్స్ తో ఆడుకుంటాడు. అయితే ఎవరైతే డాన్సింగ్ చేస్తూ పడిపోతారో దాన్నే డాన్సింగ్ ఆఫ్ డిఫీట్ అని పిలుస్తారు. అలా అపోనెంట్స్ ప్లేయర్స్ అందరితో డాన్సింగ్ చేపిస్తూ కింద పడేలా చేసి ఫ్రీగా గోల్ చేస్తాడని అనుకుంటాడు. అలా అపోనెంట్ ప్లేయర్స్ అందరితో డాన్సింగ్ చేపిస్తూ కింద పడేలా చేసి ఫ్రీగా గోల్ చేస్తాడని చెప్తాడు. అప్పుడు కైజర్ ఈసీగీ దగ్గరికి వెళ్లి హే జోకర్, నువ్వు వాళ్ళ లెవెల్ కి దగ్గరలో కూడా లేవు, వాళ్ళతో ఫైట్ లో ఇంటర్ఫియర్ అవ్వడం అవసరమా, నేను అదైనా చేశాను, బట్ నువ్వు నిలబడుకొని అలా చూస్తూ ఉండిపోయావని చెప్తే నేను అలా చేయలేక కాదు, వాళ్ళ ఇద్దరిలో ఎవరైతే వాళ్ళ రిథమ్ ని రాస్ అవుతారో అప్పుడు వెళ్దామని డిసైడ్ అయ్యాను, అందుకే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఈసీగీ వచ్చి చేసిన మిస్టేక్స్ ని మళ్ళీ చేయకూడదని అనుకుంటాడు. అప్పుడే నోవా ఈసీగీతో నా ఐడియాలజీతో కీప్ అప్ అవ్వమని చెప్తాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈసీగీ నోవా అబిలిటీస్ అండ్ టెక్నిక్స్ ని నేర్చుకుని గోల్ ని స్కోర్ చేసి తనను తను ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. నోవా కైజర్ కి పాస్ చేస్తే కైజర్ అలెక్సిస్ కి పాస్ చేస్తాడు. ఇక నోవా వచ్చి ఫాస్ట్ గా తన స్పీడ్ తో ముందర ఉన్న 2 డిఫెండర్స్ ని క్రాచ్ చేసి ముందుకు వెళ్లిపోతాడు. ఇక అలెక్సిస్ నోవాకి పాస్ చేస్తే షార్ట్ రూట్ ని తీసుకుని తన డ్రిబ్లింగ్ ని యూజ్ చేసి అపోనెంట్స్ అందరినీ దాటుకుంటూ వెళ్లిపోతాడు. అయితే సో నోవా ముందరికి వస్తే అప్పుడే కైజర్ కి పాస్ చేస్తాడు. ఇక్కడ ఈసీగీ నోవా ఫిజికల్ అబిలిటీస్ అండ్ టెక్నిక్స్ ని చూసి తన టెక్నిక్స్ అండ్ అబిలిటీస్ ని కాపీ చేయడం ఇంపాసిబుల్ అని అనుకుంటాడు. అలాగే నోవా మూవ్స్ ని కూడా అనలైజ్ చేయలేకపోతాడు. ఇప్పుడు కైజర్ నోవాకి పాస్ చేస్తే లెవిన్వో అండ్ 2 డిఫెండర్స్ స్టాప్ చేయడానికి వస్తారు. అయితే లెవిన్వో నుంచి ఈజీగా ఎస్కేప్ అవుతాడు. ఇక్కడ బాల్ ని లెగ్ తో కిక్ చేస్తూ నెక్స్ట్ 2 డిఫెండర్స్ ని కూడా డిఫీట్ చేస్తాడు. కానీ లెవిన్వో మళ్ళీ స్టాప్ చేయడానికి వస్తే తన బాడీని పట్టుకొని జంప్ చేసి తన లెఫ్ట్ లెగ్ తో బాల్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. ఇక 3 మినిట్స్ అయిపోతుంది. ఇక అందరూ ఆ గోల్ ని చూసి చాలా ఎక్సైట్ అవుతారు. నెక్స్ట్ నోవా కునిగామిని పిలిచి నా ప్లేస్ లో వెళ్ళు, నువ్వు నా మూమెంట్స్ ని దగ్గర నుంచే చూసావు కదా, అయితే కాపీ చేయగలవా ఈ వైల్డ్ కార్డ్ మిమిక్ అని అంటాడు. ఇక్కడ మిమిక్ అని ఎందుకు అన్నాడో తర్వాత తెలుస్తుంది. అలాగే లాస్ట్ పాయింట్ వచ్చి మీ లాస్ట్ ఛాన్స్, నువ్వు ఈజీగా వచ్చి వేరే వాళ్ళతో ఈజీగా రీప్లేస్ అయ్యే ప్లేయర్స్, మీరు సర్వైవ్ కావాలంటే నెంబర్స్ తో ప్రూవ్ చేయండి అని చెప్తాడు. అప్పుడే కొనిగామి ఈజీగీతో లాస్ట్ గోల్ ని స్కోర్ చేయబోయేది నేనే అని చెప్తే కాదు నేనే స్కోర్ చేయబోయేదని చెప్తాడు. ఇక లాస్ట్ పాయింట్ ని కొనిగామి చేస్తాడా లేదా ఈజీగా చేస్తాడా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.